హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము సోనీకి సంబంధించిన బ్లూటూత్ స్పీకర్ అనమాట. ఇది XB100 అనమాట. ఇది చూడ్డానికి చాలా కాంపాక్ట్గా ఉన్నా కానీ దీని సౌండ్ చాలా ఇంప్రెసింగ్గా ఉంది. దీన్ని ఈవెన్ దో మన రూమ్లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టుకొని కూడా పెట్టినా కానీ సౌండ్ చాలా క్లారిటీగా వినిపిస్తుంది. ఎక్కడ కూడా మనకు అరే ఈ సౌండ్ తక్కువ వస్తుందన్న విషయం లేదు. ఎందుకంటే ఈ మాట అంటున్నాను మెయిన్గా, ఇది జస్ట్ 2.5 వాట్సే, కానీ ఇది 2.5 వాట్స్ లాగా అసలు బిహేవియర్ ఎక్కడ కూడా లేదు. ఏదో మనకు ఒక 15 వాట్ స్పీకర్ 20 వాట్ స్పీకర్ ఎలా ఉంటుందో అలా పర్ఫామ్ చేస్తుంది. అందుకనే ఇంకా నాకు ఇది నచ్చింది. అందుకని ఒకసారి రివ్యూ చేద్దాం దీని గురించి అని ఫిక్స్ అయ్యాను. సో నాకైతే పర్టికులర్గా బాగా నచ్చింది అనమాట. దీని యొక్క అంటే పైగా ఇదేంటంటే వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెన్స్ కాదండి, వాటర్ ప్రూఫ్ అనమాట డైరెక్ట్గా. సో అది కూడా ఒక మెయిన్ ప్లస్ పాయింట్ ఈ స్పీకర్కి. సో చూడ్డానికి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. టైప్ సి కనెక్టివిటీ వస్తుంది మీకు. ఇంకా వేరే ఏ కనెక్టివిటీస్ లేవు, కానీ జస్ట్ ఒక టైప్ సి మటుకు మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చారు అంతే. ఇంకా బ్లూటూత్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని ఎస్టర్డే 100% చేశానండి. నిన్న సాటర్డే నేను 11 o'clockకి దీన్ని 100% చేశాను. ఇప్పటికి కూడా నేను చాలా అంటే మూవీస్ చూశాను, యూట్యూబ్ ప్లే చేశాను, అన్నీ కూడా చేశాను. నేను చేస్తే నాకు ఇప్పుడు ఎంత ఉందంటే పర్సంటేజ్ 40% ఉందన్నమాట. మీరు అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇంకా స్టిల్ 40% ఉంది ఇక్కడ. మీకు అనిపించకపోవచ్చు, నేను తీసుకొని వస్తాను. సో 40% ఉంది పైంది. సో సౌండ్ డ్రమ్ కూడా కనెక్టే ఉంది. సో ముందు ఒకసారి దీంతో XB100తో నేను ప్లే చేసి చూపిస్తాను. సౌండ్ ఫుల్ సౌండే పెడుతున్నా అండి. ఫుల్ సౌండ్లో కూడా మీకు డిస్టార్షన్ కానీ ఏం లేదు, చాలా బాగుంది యూస్ చేసుకోవడానికి. సో ప్లే చేద్దాం ఇప్పుడు వీడియోని. సౌండ్ ఇప్పుడు విన్నారు కదా సౌండ్ ఎలా ఉందని. నేను దగ్గరకు పెట్టి చూపించాను. అంటే ఈవెన్ దో 100% ఉన్నప్పుడు కూడా వాల్యూమ్ మీకు చూపిస్తాను 100% ఉందా లేదని కూడా. సో చూడండి, ఫుల్గానే ఉంది. సో 100% ఉన్నప్పుడు కూడా ఇది దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. ఇప్పుడు మనం దీంతో ప్లే చేద్దాం సేమ్ సాంగ్. నేను 10 seconds దగ్గర పెట్టాను. సో సేమ్ మళ్ళీ 10 seconds దగ్గర పెడదాం. సో దీని నుంచి ప్లే చేస్తాను ఇప్పుడు. ఇది ఆఫ్ చేసేస్తాను. సో ఇప్పుడు దీని నుంచి ప్లే అవుతుంది. సో మీరు ఇప్పుడు చూసారు కదా కంపారిజన్. నాకు అంటే ఇది సౌండ్ ఎక్కువ ఇస్తుంది, బట్ క్లారిటీ ప్లస్ సౌండ్ రెండు ఇందులో వస్తుంది. కానీ దీని అంత సౌండ్ అయితే తీయదులేండి. ఇది 20 వాట్స్, బట్ దీనికైతే ఏం తక్కువ కాదు, బాగానే పర్ఫామ్ చేస్తూ ఉంది ఇది. నాకు పర్టికులర్గా నచ్చడం ఏంటంటే క్లారిటీ. ఈవెన్ మనం ఏం చేస్తామంటే చాలా మూవీస్ డౌన్లోడ్ చేసి చూస్తుంటాం. సో అలాంటి సినిమా ప్రింట్స్ ఏదైనా ఉంటే కనుక ఇలాంటి దాంట్లో క్లారిటీగా వినిపిస్తుంది. ఇంకా అంటే అది నాయిస్ని అంతా కూడా రిడ్యూస్ చేసి అలాంటివన్నీ కూడా చేసి ఇది బాగా వినిపిస్తుంది. సో అందుకు నాకు ఇది నచ్చింది. నేను కొన్ని మూవీస్ చూస్తే కానీ నాకు అందులో ఈ మామూలుగా ఈ స్పీకర్తో విన్నప్పుడు వచ్చే క్లారిటీ కన్నా నాకు క్లారిటీ వాయిస్ అంతా బాగా నీట్గా వినిపిస్తుంది దీంట్లో. సో అందుకు చెప్తున్నాను ఇది ప్లస్ పాయింట్ అనేసి. సౌండ్ అయితే బాగానే ఉంది. అంటే 2.5 వాట్స్ అయితే నాకు అనిపించడం లేదు, ఇది ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. సోనీ వాళ్ళు ఎందుకు అలా చెప్పున్నారో నాకైతే తెలియదు, బట్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. మీరు కావాలంటే ఒకసారి పర్చేస్ చేయండి, చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి అక్కడి నుంచి. స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మీ డౌట్ కూడా ఏదైనా ఉంటే కామెంట్ చేస్తాను, దానికి రిప్లై ఇస్తాను మీరు కామెంట్ చేస్తే. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంకా యూస్ చేసే పద్ధతి ఏం లేదు. సింపుల్గా ఇది ఒక్కసారి క్లిక్ చేస్తే ఆన్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు, ఇలా బ్లింకింగ్లోకి వెళ్ళిపోతుంది, పేరింగ్ అయిపోతుంది. సో
పేరింగ్ అయిపోయిన తర్వాత మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో, ప్రస్తుతానికి పేరింగ్ ఏం అవసరం లేదు. ఆల్రెడీ ఇది పేర్డ్ అయ్యి ఉంది. సో, కింద మీరు చూడొచ్చు. ఎప్పుడైతే ఆన్ అవుతుందో, కనెక్ట్ అవుతుందో మనం అట్లా జస్ట్ ఈ పేరింగ్ మోడ్‌లోకి రాగానే ఇట్లా పాపప్ వచ్చేస్తుంది. ఇలా పాపప్ రాగానే మనం దాన్ని క్లిక్ చేసి ఇది కనెక్ట్ అయిపోతుందనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. కనెక్ట్ అయిపోయాక ఇలా అయిపోతుంది. సో, ఓకే, డన్ అని వచ్చింది. డన్ అని ఇచ్చేసాం. సో, ఇప్పుడైతే ఇది కనెక్ట్ అయిపోయింది దీనికి. కాల్స్ ఎత్తాలంటే గనక ఇది ఇంక వాల్యూమ్‌కి అప్ అండ్ డౌన్‌కి ఇవన్నమాట. మైక్ కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. నాకెక్కడ కూడా అరే ఇది మామూలుగా మన ఫోన్‌లో ఎలా అయితే మాట్లాడతామో అంతే ఈజీగా ఉంది. దీని నుంచి వచ్చే స్పీకర్ అవుట్‌పుట్ కాల్ క్వాలిటీకి అయితే నాకైతే బెటర్‌గా అనిపించింది. సో, ఇదండి ఓవరాల్‌గా అయితే దీని గురించి. క్వాలిటీ అయితే 100% ప్లస్ బిల్డ్ క్వాలిటీ కూడా 100% చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.